ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభునామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 3వ అధ్యాయము 8వ లేఖనం. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతోనూ మనందరితోనూ సకల జనులతోనూ సర్వసార్వత్రిక సంఘములో విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము మారు మనసు పొందాం అనే ఒక విషయాన్ని మర్చిపోకుండా అందుకు తగువైనటువంటి ఫలములు మనం ఫలించగలిగితే, దేవుడు ఏ ఫలములనైతే మన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చి ఉన్నాడో అట్టి ఫలములను మనం తూచా తప్పక అనుభవిస్తూ వాటిని ఆచరిస్తూ అట్టి ఫలముల కొరకై మనం ప్రయాసపడి ఈ లోకంలో బ్రతకమని దేవుడు అంటున్నాడు. అట్టి ప్రయాస కలిగినటువంటి జీవితాలు మరి విశ్వాసులలో ఎంతమందికి ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ రీతిగా దేవుడు చెప్పినటువంటి మాటలు మరి మారు మనసు కలిగిన ప్రతి బిడ్డ కూడా అట్టి ఫలములు పొందుకోవడానికి ప్రయాసపడాలని, దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువుల వారు ప్రత్యేకంగా ఈ దినమున అందరితో మాట్లాడుతూ మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మీ పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సర్వజనులకును మీరిచ్చిన ఈ యొక్క ఆయుష్కాల దినమును బట్టి ప్రత్యేకంగా ప్రభా వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలందరూ కూడా మారు మనసు పొందిన ప్రతి బిడ్డ కూడా వారు మీలో ఫలములు ఫలింప చేయడానికి వారి హృదయములను సంపూర్ణముగా మీలో స్థిరపరచుకొని మీలో బలపరుచుకుంటూ మీలో నడుస్తూ ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ మీ సన్నిధిని తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ, నాయనా, నీ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. వారితో పాటుగా నన్నును మీ పాదాల దగ్గర ప్రతిష్ఠించుకుంటూ జీవాధిపతి అయిన సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.